హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా భాగ్యనగర్ జిల్లాలో దిల్సుఖ్ నగర్ నుంచి మూసారంబాగ్ వరకు జరిగిన ర్యాలీలో ముఖ్య అతిథిగా భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. దేశభక్తిని సమైక్యతను చాటుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. माता की जय, भारत माता की जय। అందరికీ నమస్తే. భారత్ మాతా की జై. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యొక్క అభియాన్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా సుమారుగా 8 తారీఖు నుండి మొదలై 15వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భం లోపల భాగ్యనగర జిల్లాలో కూడా మరి కని విని ఎరుగని రీతిలో యావత్ యువతరం అంతా కూడా ఈరోజు మేమంతా ఒకటే, మేమంతా మా హితాలు ఒకటే, మా యొక్క లక్ష్యం యొక్క దేశం యొక్క అభివృద్ధి అనేటువంటి విషయం లోపల మా లక్ష్యం ఈ దేశం యొక్క మరి భద్రత అనేటువంటి విషయంలో మేమంతా ఒకటే అనేటువంటి నినాదంతో ఈరోజు కళాశాల విద్యార్థులు వేలాది మంది అనేక కళాశాలలు భారతీయ జనతా యువ మోర్చా నేతృత్వం లోపల చక్కటి యొక్క దేశ భక్తిని చాటడం లోపల ఆబాల గోపాలను అలరిస్తూ యావత్ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి ఏ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోనైతే మరి బాంబు పేలుడు ఘటనలు మనం చూసామో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా అదే గడ్డ పైన దిల్సుఖ్ నగర్ మన ప్రాంతం నుండి ఇక్కడ బయలుదేరి ముసరాంబాగ్ వరకు కొనసాగినటువంటి యొక్క శోభాయాత్ర లోపల అనేక మంది సామాజికమైనటువంటి కార్యకర్తలు అనేకమైనటువంటి మరి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ రోజు మనతో పాటు వచ్చాయి. అదే రకంగా యావత్ విద్యాలోకం అంతా కూడా మేమంతా ఒకటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఏదైతే పహల్గాం లో మరి దుర్మార్గులు దుర్ఘటన సంబంధించినటువంటి మరి అమాయకుల యొక్క ప్రాణాలను మరి బలి ఉన్నటువంటి ఒక ఘటనను మరి మనందరికీ తెలుసు. దాని విషయం లోపల ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ దేశం యొక్క మరి భద్రత విషయంలో మా జోలికి వస్తే మరి ఎవరిని వదిలిపెట్టమనేటువంటి విషయం లోపల నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఈ రోజు మరి దేశం అంతా కూడా వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నది. అదే రకంగా ఆపరేషన్ సింధూర్ లో మన యొక్క సైనికులు త్రివిధ దళాలు వారి శౌర్య పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు దేశమే కాదు ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయేలాగా ఈ రోజు మన యొక్క టెక్నాలజీ గాని దేశ భద్రతలో ఉండేటువంటి దేశ మరి నేతృత్వం వహించేటువంటి సైనికుల విషయంలో గాని ఈ రోజు ప్రపంచం అంతా కూడా కొనియాడుతున్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి సెల్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరొకసారి ఈ దేశ భక్తులమంతా కూడా నరేంద్ర మోడీ గారితో పాటు కుల మత ప్రాంత భాష తేడా లేకుండా భారత్ మాతా కీ జై.